కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో 5వ శ్లోకం. మధురతరస్మితామృత విముగ్ధ ముఖాంభురుహం మదసికి పిచ్చలాంచిత మనోజ్ఞకచ ప్రచయం విషయ విషామిషగ్రసన గృధ్నుని చేతసి మే విపుల విలోచనం కిమపి ధామ చకాస్తు చిరం. ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం. మృదుస్మితము అనే అమృతం చేత మనోహరమైన ముఖపద్మం కలిగినది. మదసిక పించము చేత అంటే నెమలి పించం చేత శోభిల్లేటువంటి జుట్టును కలిగినది. విశాల నేత్రాలు కలిగినది. అలాంటి అపూర్వ తేజస్సు శబ్దాది విషయములు అనే విషముతో కూడినటువంటి ఆమిషమును భుజించుటలో ఆసక్తి కలిగిన నా మనసు ఉజ్వలంగా ప్రకాశించుగాక అని బిల్వమంగళుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ బిల్వమంగళుడి హృదయంలో మాధుర్యమైనటువంటి స్ఫూర్తి కోసం గోపికలతో తీవ్ర లాలసతో ఇలా పలుకుతున్నాడు. అతడు అనర్విచనీయమైనటువంటి కాంతిపుంజం నా హృదయంలో శాశ్వతంగా ప్రకాశించుకాక అని అంతకు ముందు శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు తన హృదయ సంతాప బాధని అనుభవించున్నందున స్మృతి లాలసను వాంఛించడం వృధా. అట్లు అతడు తన హృదయాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. విషయ అనే పదానికి శ్రీకృష్ణుని మాధుర్య మకరంద మనోభృంగమును పూర్తిగా బంధించటం అని అర్థం. విషముకు వలె దహించే శక్తి కలిగి ఉన్నందున ఇది కూడా విషమే. ఆ తేజస్సు మధురమైన వస్తు అమృతముకు వలె వాంఛించబడుతుంది. ఆ తేజోకాంతితో వెంటనే సహవాసం చేయదలిచి నా హృదయము లోభంతో ఉంది. అది ఒక ప్రసన్న వస్తువు, కానీ అది దహించు శక్తిని కలిగినటువంటిది, నా మనస్సుని బంధించేటువంటిది అని ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ మనోహర, కృష్ణ భక్తుడు హృదయంలో ప్రేమను పెంపొందించుకున్నచో అక్కడ విషపూరితమైన గర్వభంగమును స్పష్టంగా చూడవచ్చు. పీడానుభవం చేత మిథ్యాహంకారం సంకోచించబడుతుంది. మధురమైన అమృతము వివిధ రకాల ఆనందములకు వెల్లువవుతుంది. దానితో కఠినత్వము మరియు మాధుర్యత వక్రీకరించబడుతుంది. ఆ కాంతిపుంజం మధురమైన ముఖపద్మంతో మందస్మితంతో ముగ్ధ మనోహరంగా ఉంది. అది విశాల నేత్రాలను కలిగి ఉంది. నెమలి పించము గర్వంతో మేము శ్రీకృష్ణుణ్ణి అలంకరిస్తున్నాము అని భావిస్తూ తన సౌభాగ్యాన్ని తలుచుకుని మత్తెక్కిపోతూ ఉంటుంది. నవమేఘమును తలదన్నే శ్రీకృష్ణుని కాంతిని దర్శించడం ద్వారా కలిగిన ప్రేమ భావనతో తన సౌభాగ్యానికి మత్తిల్లిన నెమలి పించముతో అలంకరించబడినటువంటి అతని జుట్టు ముడులు సహజంగానే ఆకర్షణీయంగా ఉన్నాయి.